మెంబర్స్కి ఈజీగా సరిపోతుంది. సో మీరు ఎన్నైతే తినాలనుకుంటున్నారో అన్ని పావులు తీసుకొని మధ్యలోకి ఈ విధంగా కట్ చేసుకుని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలన్నమాట. సర్వ్ చేసే ముందుగా ఈ పావుని మనం కొంచెం రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ మీద కొద్దిగా బటర్ వేయండి. బటర్లో పావు బాజీ మసాలాని చిటికెడంతా స్ప్రింకిల్ చేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని అలాగే మనం తయారు చేసుకున్న పావు బాజీ మసాలా కర్రీలోంచి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ దాకా ఈ ఆయిల్లోనే వేసి ఒకసారి సాల్ట్ చేసేసి మనం కట్ చేసుకున్న పావుల్ని ఇలా అటు ఇటు కూడా లైట్గా రోస్ట్ చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఉల్లిపాయలు అలాగే నిమ్మకాయలతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీగా స్ట్రీట్ స్టైల్ కన్నా బెటర్గా మనం పావు బాజీని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. ట్రస్ట్ మీ, డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి.